చాలామంది ఉంటారండి, పరుగున ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఆ వదినకి ఈ అక్కకి వెళ్ళి, అక్క నా పరిస్థితి ఇది, వదిన నా పరిస్థితి ఇది చెప్తారు. వెంటనే వాళ్ళు తీర్చకపోగా ఆరిపోస్తారు, తీర్చకపోగా ఊరంతా చాటింపేస్తారు. ఒక్కొక్కళ్ళు ఉంటారండి, ఒక్క మాట చెవిన పడితే చాలు TV9 కన్నా స్పీడ్గా చెప్పాలి. వారికి తెలిసిన మాట TV9 కూడా కొంచెం ఆలస్యంగా వెళ్ళిద్దేమో లైవ్ ఇవ్వడానికి, కానీ వీళ్ళకి తెలిసిన మాట వెంటనే, వదినా ఇదిగో ఈ అక్కకి ఎలా జరిగిందంటే నీకు తెలుసా, వెంటనే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఈ రోజున సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఇంట్లో కొరత వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఇంట్లో అనారోగ్యం వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజున నీవు వెళ్ళవలసింది మొట్టమొదటిగా యేసయ్య పాదాల దగ్గరికి నీవు వెళుదువుగాక, యేసయ్య చెంతకు నీవు వెళుదువుగాక. వెళ్ళిన నీవు నీ కలిగినది, నీకున్నది సమస్తమైన సందులో నీవు మొర్ర పెట్టుకునే వ్యక్తిగా మార్చబడదువుగాక. ఈ రోజున వాళ్ళు అంటున్నారు, వెంటనే ఆ లోటును ఒప్పుకుంటున్నారు. ఈ రోజుల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఒప్పుకునే ధైర్యం మనకు ఉండాలి. మనం ఒప్పుకుంటే, కప్పుకోకుండా మనం ఒప్పుకుంటే ప్రభువు మనకు సహాయం చేయనుగాక.